10వ తరగతి ప్రభుత్వ పరీక్షలు అత్యంత కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని మండల విద్యాశాఖ అధికారి సునీల్ కుమార్ తెలిపారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలో విద్యాశాఖ కార్యాలయంలో ఆయన యంత్రి న్యూస్తో మాట్లాడారు. శనివారం మండలంలోని పలు పరీక్షా కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఎటువంటి ఒత్తిడికి లోనవ్వకుండా పరీక్షలు రాసేలా అన్ని వసతులు కల్పించామని, పరీక్షా కేంద్రాల వద్ద నిఘా పెంచామని, నో మొబైల్ జోన్ నిబంధనను కఠినంగా అమలు చేస్తున్నామని చెప్పారు. విద్యార్థులకు తాగునీరు, వెలుతురు వంటి కనీస సౌకర్యాల్లో ఎటువంటి లోటు లేకుండా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. నిబంధనలు అతిక్రమించే సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసి ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఇందుకూరుపేట మండలంలో మరి 10వ తరగతి రాస్తున్నటువంటి విద్యార్థులందరూ కూడా మండల విద్యాశాఖ తరఫున ప్రత్యేకంగా అభినందనలు. ఎందుకంటే విద్యాశాఖలో ప్రతి ఒక్క విద్యార్థి కూడా మంచిగా చదువుకోవాలనే ఉద్దేశంతో మండలంలో దాదాపు 11 హై స్కూళ్ళు, అదేవిధంగా ప్రైవేట్ పాఠశాలలు కూడా ఉన్నాయి. వీటిలో ఉండేటటువంటి మొత్తం 412 మంది విద్యార్థులు మన మండలంలో 3 సెంటర్లో ఎగ్జామినేషన్స్ రాస్తూ ఉన్నారు. మరి గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాల మేరకు 3 సెంటర్లలో కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేసి మంచినీరు కానీ, అదేవిధంగా వారికి కావాల్సినటువంటి బెంచెస్ కానీ, రూములో వెంటిలేషన్ కానీ, ఫ్యాన్స్ కానీ ఇవన్నీ కూడా ఎక్కడా కూడా ఇబ్బందులు రాకుండా 3 సెంటర్లలో ఎంకేఆర్ పాఠశాల, అదేవిధంగా నర్సాపురం హై స్కూలు, అదేవిధంగా మన ముదివర్తిపాలెం హై స్కూల్లో ఎక్కడా కూడా పిల్లవాడిని కింద కూర్చొని పెట్టకుండా బెంచుల మీద కూర్చొని పెట్టి ప్రతి ఒక్కరు కూడా ఇన్విజిలేటర్స్ కూడా సరైనటువంటి మార్గంలో టైంకి అటెండ్ అయ్యి విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరి ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి లోటుపాట్లు లేకుండా ఈ ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నటువంటి మా టీచర్స్కి, అదేవిధంగా చీఫ్ సూపరింటెండెంట్ డిపార్ట్మెంట్ వారికి ప్రత్యేకంగా అభినందనలు. మరి ఇప్పటి వరకు దాదాపు మనకి ఎగ్జామ్స్ అయినాయి. ఇంకా మనకు ఉండేటటువంటి 2 ఎగ్జామ్స్ మాత్రమే, అది కూడా సోషల్ స్టడీసు, ఇంగ్లీషు. ఈ సోషల్ స్టడీస్ సోమవారం జరుగుతుంది. ఇంగ్లీష్ కూడా రంజాన్ పండుగ కారణంగా పోస్ట్పోన్ అయిన కారణంగా 2వ తేదీకి అది పోస్ట్పోన్ చేసి మరి 2వ తేదీ గురువారం రోజు ఇంగ్లీష్ ఎగ్జామ్ అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ సజావుగా జరిగేందుకు సహకరించినటువంటి పోలీస్ సిబ్బంది వారికి కూడా, ఎందుకంటే ఎస్కార్ట్గా వాళ్ళు కూడా అక్కడ నిర్వహిస్తూ మరి ఎక్కడ అవకతవకలు జరగకుండా ప్రతి ఒక్కరు కూడా చక్కగా నిర్వహిస్తున్నందుకు మరి ప్రత్యేకంగా మా పత్రికా విలేకరులు యంత్రి న్యూస్ వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ప్రతిసారి విద్యాశాఖలో ఏ కార్యక్రమం జరిగినా దాన్ని మా విద్యాశాఖని ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తూ మరి వారి యొక్క సేవలు కూడా మేము కొనియాడుతూ మరి యంత్రి న్యూస్ వారు కూడా అంచెలంచెలుగా ఎదగాలని మరి ప్రత్యేకంగా ఈ సభాముఖంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరి ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే 12C 1వ తరగతి విద్యార్థులందరూ కూడా పాఠశాలలో చేర్చేందుకు మనకి నిన్ననే గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి వారు మరి గౌరవ ఏపీసీ గారు కూడా మండలంలో 11 మంది విద్యార్థులు ఈ 12C కింద శాంక్షన్ కావడం జరిగింది. మరి ఆ లిస్టును కూడా మేము రిలీజ్ చేశాము. మరి దాన్ని సిఆర్ఎంటీలందరూ కూడా ఆ పేరెంట్స్కి తెలియజేసి ఆ విద్యార్థులందరూ కూడా అక్కడ చేరిన తర్వాత ఆ అడ్మిషన్స్ అన్నీ కూడా మాకు అడ్మిషన్ నెంబర్స్ వాటన్నిటిని కూడా మాకు తెలిపినట్లయితే మేము జిల్లా కార్యాలయం తెలుపుతాము. మరి ముఖ్యంగా జీవీకేలో 6 మంది విద్యార్థులు, అదేవిధంగా సరస్వతిలో 1, శార్వాణిలో 1, మరి అదేవిధంగా బాలాజీలో 1, మరి శ్రీచందన్లో 1 ఈ విద్యార్థులు సెలెక్ట్ కావడం జరిగింది. మరి 11 మంది విద్యార్థులు కూడా 12Cని ఉపయోగించుకొని మరి భవిష్యత్తులో ముందుకు ఎదగాలని కోరుకుంటూ మరి మండల విద్యాశాఖ తరఫున అందరికీ గ్రామంలో ఉండేటటువంటి ప్రతి ఒక్క విద్యార్థిని చదివించాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలని, విద్యార్థి యొక్క ఆరోగ్యం కూడా ముఖ్యం కాబట్టి ఈ ఆరోగ్యానికి సంబంధించి మా మండలంలో ఉండేటటువంటి కృష్ణ అనేటటువంటి అతనితో పిల్లలకు కూడా సరైనటువంటి సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. మరి ఎగ్జామినేషన్ పట్ల ఎలా ఉండాలి, ఎలా చదువుకోవాలి, మరి ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి కాబట్టి ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా వివరించడం జరిగింది. మరి కొంతమంది సిడబ్ల్యూఎస్ఎన్ చిల్డ్రన్ కూడా ఈ ఎగ్జామినేషన్లో రాస్తున్నారు, ఎంకేఆర్ కానీ అదేవిధంగా ఎంవీఆర్ఆర్ నర్సాపురంలో రాస్తున్నారు. వాళ్ళకి ప్రత్యేకంగా బయట సెంటర్ ఏర్పాటు చేసి ప్రత్యేకంగా వాళ్ళకి ఎగ్జామ్ కూడా నిర్వహిస్తూ వారికి స్క్రైబ్ను కూడా ఏర్పాటు చేశాము. మరి పిల్లలకి ఎండాకాలం ఎండ యొక్క తీవ్రత ఎక్కువగా ఉంది కారణంగా మంచినీటిని కూడా అక్కడ ఏర్పాటు చేసి ప్రతి పిల్లవాడు తీసుకునే దానికి కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. థ్యాంక్ యూ. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో
ఉగాది రంజాన్ డిస్కౌంట్ ధమాకా. 2 పండుగలు ఒక్క షాపింగ్ వేదిక. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్ మరియు 1+1, 1+2 కాంబో ఆఫర్స్. అద్భుతమైన 2 వేడుకలకు అవధులు లేని డిస్కౌంట్స్. 666 రూపాయలకే 2 లెనిన్ సిల్క్ సారీస్, 555 రూపాయలకే 2 పట్టు సారీస్, 599 రూపాయలకే 2 జైపూర్ కుర్తీస్, 999 రూపాయలకే 2 డ్రెస్ మెటీరియల్స్, 1199 రూపాయలకే 2 బాయ్స్ ఫుల్ సూట్స్, 699 రూపాయలకే 2 బాయ్స్ షర్వాణీస్, 1199 రూపాయలకే 2 గర్ల్స్ గాగ్రాస్, 399 రూపాయలకే 3 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 3 మెన్స్ జీన్స్, 1099 రూపాయలకే 2 కుర్తా పైజామాస్. మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై భారీ డిస్కౌంట్స్. విచ్చేయండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.